తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. డబ్బు సంపాదించడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకుని 10 పెంచుకోవడం మరో ఎత్తు. మీ జేబు ఎప్పుడూ ఖాళీ అవ్వకూడదన్నా, మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెరగాలన్నా ఏం చేయాలో తెలుసా? చాణక్యుడు చెప్పిన ఈ ఆర్థిక సూత్రాలు పాటించాలి. అవేంటో చూద్దాం. మొదటిది, ఆదాయం ఖర్చు మధ్య బ్యాలెన్స్. సంపాదన తక్కువ ఉండి ఖర్చు ఎక్కువ చేసేవాడు కుబేరుడైనా సరే కాలక్రమేణా దరిద్రుడే అవుతాడు. మీ సంపాదనలో కనీసం 20% ముందే పొదుపు చేయండి. ఖర్చును నియంత్రించేవాడే అసలైన ధనవంతుడవుతాడు. ఇక రెండోది చాలా ముఖ్యమైనది. ఇది వినడానికి విచిత్రంగా ఉన్న చాణక్యుడు ఇది ఎందుకు చెప్పాడో ఇది వింటే మీకే తెలుస్తుంది. మనం జీవిస్తున్నది వినియోగదారుల ప్రపంచంలో. ప్రతి ప్రకటన మనల్ని ఖర్చు చేయమని ప్రోత్సహిస్తూ ఉంటుంది. కానీ చాణక్యుడు ఏమంటున్నాడో తెలుసా? యస్యార్థాస్తస్య మిత్రాణి యస్యార్థాస్తస్య బాంధవాః యస్యార్థాః స పుంమాం లోకే యస్యార్థాః స చ పండితః. ఎవరి దగ్గర ధనం ఉంటుందో వారికే మిత్రులుంటారు, వారికే బంధువులు అండగా ఉంటారు. లోకంలో ధనవంతుడే అసలైన శక్తివంతుడు, అతడే జ్ఞానిగా చలామణి అవుతాడు. ఇది వినడానికి కొంచెం కఠినంగా అనిపించవచ్చు, కానీ చేదు నిజం. సమాజంలో గౌరవం కావాలన్నా, ఆపదలో ఆదుకునే మిత్రులు ఉండాలన్నా మీ దగ్గర ఆర్థిక బలం ఉండాలి. ఆ బలం రావాలంటే మీ ఆదాయం ఖర్చులపై మీకు పూర్తి నియంత్రణ ఉండాలి. ఆయన దృష్టిలో అప్పు చేయడం ఒక విషవలయం. రుణశేషం, అగ్నిశేషం, శత్రుశేషం అంటే అప్పును, మంటను, శత్రువును కొంచెం కూడా మిగల్చకూడదు. అప్పు మీ స్వేచ్ఛను హరిస్తుంది. చాణక్యుడి కాలంలో రాజ్యాల పతనం కూడా అతిగా ఖర్చు చేయడం వల్లే జరిగేది. అందుకే ఆయన కోశం అంటే ఖజానా ఎప్పుడూ నిండుగా ఉండాలని హెచ్చరించాడు. వ్యక్తిగత జీవితంలో కూడా మీ బ్యాంక్ బ్యాలెన్సే మీ రక్షణ కవచం. నేడు మన చేతిలోనే ఖర్చు చేసే మార్గాలు బోలెడున్నాయి. ఒక్క క్లిక్ చేస్తే వస్తువు ఇంటికే వస్తోంది. కానీ అది మీ అవసరమా లేక ఆడంబరమా? మనం బై నౌ పే లేటర్ మాయలో పడుతున్నాం. లేని డబ్బుతో అక్కర్లేని వస్తువులను కొని మనకు నచ్చని వారిని మెప్పించడానికి ప్రయత్నిస్తున్నాం. ఇలాంటప్పుడు ఏ సూత్రాలు పాటించాలో చాణక్యుడు ఇలా వరుసగా చెబుతున్నాడు. అందులో మొదటిది, మీ సంపాదనలో కనీసం 20% నుండి 30% ముందుగా పొదుపు చేయండి. మిగిలిన దాంతోనే ఖర్చులు ప్లాన్ చేయండి. రెండో సూత్రం, లయబిలిటీస్, విలువ తగ్గే వస్తువులు. ఉదాహరణకు ఖరీదైన ఫోన్లు, కార్ల కంటే అసెట్స్ అంటే విలువ పెరిగేవి. ఉదాహరణకు గోల్డ్, స్టాక్స్, భూమి మీద దృష్టి పెట్టండి. మూడో సూత్రం, 6 నెలల ఖర్చులకు సరిపడా ఎమర్జెన్సీ ఫండ్ ఎప్పుడూ సిద్ధంగా ఉంచుకోండి. చాణక్యుడు చెప్పిన ఆర్థిక నిర్వహణ సూత్రం ఇదే. గుర్తుంచుకోండి, ఆర్థిక క్రమశిక్షణ అంటే కక్కుర్తి పడ్డం కాదు, మీ భవిష్యత్తుకు భద్రతనిచ్చుకోవడం. డబ్బును మీరు శాసిస్తే అది మీ బానిస అవుతుంది. అదే డబ్బు మిమ్మల్ని శాసిస్తే మీరు దానికి బానిస అవుతారు. మరి ధనవంతులు కావడానికి కావాల్సిన రెండో రహస్యం ఏమిటి? దానం. దానం చేయడం వల్ల డబ్బు ఎలా పెరుగుతుంది? వినడానికి వింతగా ఉన్నా ఇది అక్షర సత్యం. దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బు సంపాదించడం ఎలాగో చూసాం, కానీ ఆ సంపాదించిన డబ్బు మన దగ్గరే ఉంటే పెరుగుతుందా? చాణక్యుడు ఏమంటాడంటే, డబ్బు నీళ్ల లాంటిది. ఒకే చోట నిలువ ఉంటే అది మురుగునీటితో సమానం. పారుతూ ఉంటేనే అది పవిత్రంగా, తాజాగా ఉంటుంది. ధనవంతులు కావడానికి కావాల్సిన రెండో రహస్యం దానం. వినడానికి వింతగా ఉన్నా ఇచ్చే గుణమే మీ దగ్గరకు సంపదను తిరిగి తెస్తుంది. లోభి అంటే పిసినారి దగ్గరున్న సంపద ఎవరికీ ఉపయోగపడదు. చివరికి అది అతడికి కూడా సుఖాన్నివ్వదు. మరి నిజమైన ధనవంతుడి లక్షణం ఏమిటో చాణక్యుడు చెప్పిన ఈ శ్లోకంలో చూద్దాం. అత్యంత కోపః కటుకాచవాణి దారిద్ర్యమప్రేమచ బాంధవేషు నీచ ప్రసంగః కులహీన సేవా చిహ్నాని దేహే నరకస్థితానాం. నరకప్రాయమైన జీవితం గడిపే వారి లక్షణాలను చెప్పాడు. మితిమీరిన కోపం, కఠినమైన మాటలు, దారిద్ర్యం, బంధువులపై ప్రేమ లేకపోవడం, ఇవన్నీ మనిషిని పతనం చేస్తాయి. వీటికి విరుగుడుగా ఆయన దానాన్ని సూచిస్తున్నాడు. చాణక్యుడి మరో ప్రసిద్ధ సూక్తి ప్రకారం, చెరువులోని పాత నీరు బయటికి వెళితేనే కొత్త నీరు వస్తుంది. అలాగే సంపాదనలో కొంత భాగం దానం చేస్తేనే
సంపద పవిత్రమవుతుంది, ఆ సంపద పెరుగుతుంది. ఇక్కడ దానం అంటే కేవలం డబ్బు ఇవ్వడమే కాదు, మీ సంపదను సమాజ హితం కోసం ఖర్చు చేయడం కూడా. చాణక్యుడు ఆర్థిక వ్యవస్థను ఒక చక్రంలా చూశాడు. ఒక వ్యక్తి తన సంపాదనలో కనీసం 10వ వంతు, దశమాంశం సమాజానికి లేదా ధర్మకార్యాలకు ఇవ్వాలని ఆయన సూచిస్తున్నాడు. ఎందుకంటే సమాజం బాగుంటేనే వ్యక్తి బాగుంటాడు, సమాజంలో కొనుగోలు శక్తి పెరిగితేనే వ్యాపారాలు బాగుంటాయి. ఇది ఒక ఎకనామిక్ సర్కిల్. చాణక్యుడి దృష్టిలో దానం కేవలం పుణ్యం కోసం చేసేది కాదు, అది ఒక సామాజిక బాధ్యత, పెట్టుబడి, అంటే సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ ఇన్వెస్ట్మెంట్. మీరు 10 మందికి సహాయం చేసినప్పుడు ఆ 10 మంది మీ ఎదుగుదలకు పరోక్షంగా సహకరిస్తారు, మీ ప్రతిష్ట పెరుగుతుంది. ఆ ప్రతిష్టే మరిన్ని వ్యాపార అవకాశాలను తెచ్చిపెడుతుంది. నేటి కార్పొరేట్ ప్రపంచంలో దీన్ని CSR, కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదా సోషల్ క్యాపిటల్ అంటారు. ప్రపంచంలోని అతిపెద్ద ధనవంతులు తమ సంపదలో మెజారిటీ భాగాన్ని చారిటీకి ఎందుకు ఇస్తున్నారో ఎప్పుడైనా ఆలోచించారా? ఈ రోజుల్లో ఒక వ్యాపారం కేవలం లాభాల కోసమే నడిస్తే అది ఎక్కువ కాలం నిలబడదు. ఇక్కడ కొన్ని పాయింట్ల వారీగా చూద్దాం. మొదటి పాయింట్, మీరు సమాజానికి ఇచ్చే సహాయం మీ బ్రాండ్ విలువను, గుడ్విల్ను పెంచుతుంది. ఇక రెండో పాయింట్, సహాయం చేసే గుణం ఉన్నవారికి నమ్మకమైన మిత్రులు, భాగస్వాములు దొరుకుతారు. ఇదే మీ అసలైన సంపద. మూడవది, మీరు ఇతరుల సమస్యను పరిష్కరించినప్పుడు దానం లేదా సేవ ద్వారా అది మీకు కొత్త ఐడియాలను, కొత్త మార్కెట్లను పరిచయం చేస్తుంది. నెట్వర్క్ ఈజ్ యువర్ నెట్వర్త్ అన్న సూత్రానికి పునాది ఈ దానగుణమే. కాబట్టి గుర్తుంచుకోండి, డబ్బును పిడికిట్లో బిగిస్తే మీ దగ్గరే ఉంటుంది కానీ పెరగదు. అదే పిడికిలి విప్పి ఆ డబ్బుతో ఇతరులకు అండగా నిలిస్తే ఆ సంపద 10ంతలై తిరిగి వస్తుంది. పవిత్రమైన సంపాదన మాత్రమే మీ ఇంట్లో కలకాలం నిలుస్తుంది. మరి సంపాదించాం, పొదుపు చేశాం, దానం కూడా చేశాం, కానీ ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, సరైన సమయం, సరైన స్థలం తెలియకపోతే ఉన్న డబ్బు కాస్త ఆవిరైపోతుంది. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. డబ్బుంది, పొదుపు చేశాం, దానం కూడా చేస్తున్నాం, కానీ ఆ డబ్బును ఎక్కడ పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే చేతిలో ఉన్న బంగారమైన మట్టి అయిపోతుంది. చాణక్యుడు తన నీతి శాస్త్రంలో విజేతకు ఉండాల్సిన అత్యంత ముఖ్యమైన లక్షణం సమయస్ఫూర్తి అని అంటాడు. అదే మన మూడో రహస్యం, దేశం, కాలం, మీ శక్తిపై అవగాహన. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు, మార్కెట్ పరిస్థితులు నిరంతరం మారుతూ ఉంటాయి. ఈ మార్పును ముందుగా పసిగట్టిన వాడే నిజమైన ధనవంతుడు. కః కాలః కాని మిత్రాణి కో దేశః కౌ వ్యయాగమౌ కశ్చాహం కాచమే శక్తిరితి చించం ముహుర్ముహు. ఈ ఒక్క శ్లోకం ఒక మనిషి జీవితాన్ని, వ్యాపారాన్ని మార్చేయగలదు. ఇందులో చాణక్యుడు 6 ప్రశ్నలు వేసుకోమంటున్నాడు. మొదటిది, కః కాలః, ఇప్పుడు నడుస్తున్న సమయం ఎలాంటిది, అనుకూలమా, ప్రతికూలమా? రెండోది, కాని మిత్రాణి, నాకు సహాయపడే మిత్రులెవరు? మూడోది, కో దేశః, నేనున్న ప్రాంతం లేదా మార్కెట్ ఎలాంటిది? నాలుగోది, కౌ వ్యయాగమౌ, నా ఆదాయం ఎంత, ఖర్చెంత? ఐదోది, కశ్చాహం, అసలు నేనెవరు, నా పరిస్థితి ఏమిటి? ఆరోది, కాచమే శక్తి, నా అసలైన బలం, స్ట్రెంగ్త్ ఏమిటి? ఈ 6 ప్రశ్నలకు సమాధానం తెలిసినవాడు ఏ రంగంలో అయినా అజేయుడిగా నిలబడతాడు. మా వీడియోలు చూస్తున్న వాళ్ళల్లో చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీ సబ్స్క్రిప్షన్ మాకు బలం. వెంటనే ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. తరువాతి భాగంలో మరిన్ని ఆసక్తికరమైన సూత్రాలు తెలుసుకుందాం.